హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి. ఇవాళ వీడియో వచ్చేసరికి నేను కూల్ కేక్ చేస్తున్నాను. దట్ చాక్లెట్ కూల్ కేక్ అనమాట. నేను ఆల్రెడీ నార్మల్ది చాక్లెట్ కేక్ చేశాను, అదైతే చాలా పర్ఫెక్ట్ వచ్చింది, చాలా బాగుంది. సో కూల్ కేక్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ప్రాసెస్ వేరే చేశాను నేను, ఓన్లీ సపరేట్ కూల్ కేక్ కాకుండా నార్మల్ కేక్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇది అందుకని ఫుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమీ తీయట్లేదు వీడియో. ఇదంతా ఫస్ట్ నార్మల్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ అదంతా పేస్ట్ చేసేసి నార్మల్గా దాంట్లోనే నెయ్యి, వెనీలా ఎసెన్స్, కర్డ్ వేసేసి ఒక ఫైన్ పేస్ట్ ఇలా స్మూత్ ఇలా వచ్చేలా చేశాను అనమాట. సో దీనిది ఫుల్ అంతా లెంత్ వీడియో వచ్చేసరికి ఫుల్ లెంత్ వీడియో ఉంది, అది చూడని వాళ్ళు ఉంటే. తర్వాత అన్నీ నార్మల్ కేక్ చేసినట్టు మంచిగా చేసేసాను అనమాట. బీట్ చేసేసి బీటర్తో అయినా చేసుకోవచ్చు, అలా విస్కర్తోనైనా మంచిగా మొత్తం కలిసిపోయేటట్టు లమ్స్ ఏం లేకోకుండా కలిపేసుకోవాలి, అంతే వీడియో. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఈ కేకు అంటే కూల్ కేక్ అంత సింపుల్గా చేసేస్తున్నారు కదా, వచ్చేసిద్దిలే అని చెప్పేసి అన్న ధీమాతో ట్రై చేశాను అనమాట. నార్మల్ కేక్ అయితే నార్మల్గా మంచిగానే ఉంది, ఒట్టిగా విడిగా చేసిన కేకు, ఇలా కూల్ కేక్ ప్రిపేర్ చేయకోకుండా. కానీ ఇదైతే అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అని చెప్పేసి. సీరియస్గా చెప్తున్నా, ఎంత వరస్ట్ ఉందంటే ఎవరికైనా కేక్ లవర్స్ ఉంటే కనుక అసలుకి మళ్ళీ కేక్ జోలికి వెళ్ళరు. నాకు కూల్ కేక్స్ అంటే చాలా పిచ్చి. అలాంటిది నాకు అసలుకి అంత చిరాకు అనిపించిందంటే అలా చిరాకు అనిపించింది. సో నేను అసలుకి వద్దురా బాబు అని చెప్పేసి వదిలేసాను. అది క్రీమ్ కోసమేమో కోకో పౌడర్ వేసి అలా మిక్స్ చేశాను. తర్వాత కూల్ కేక్కి మనకు అదంతా కూల్ అవ్వాలి కాబట్టి షుగర్ వాటర్ అనమాట, షుగర్ వాటర్ ప్రిపేర్ చేశాను. అసలు నాకు తెలిసి ఇలాంటి ప్రయోగాలు అయితే కేక్స్ మీద చేయకూడదు. ఎవరికైతే కేక్స్ ఇష్టమో వాళ్ళకి వేస్ట్ అని చెప్పేసి అంటాను. నార్మల్ కేక్స్ అయితే బెటరే, ఇలా కూల్ కేక్లు గిట్రా అన్నీ వేస్ట్ అనమాట. టైం బొక్క, ఇంగ్రీడియంట్స్ బొక్క, డబ్బులు బొక్క. అదేదో ఇంత కష్టపడే బదులు ఒక కేక్ తెచ్చుకుంటే తినేస్తే సరిపోయిద్ది అనిపించింది. కేక్ అయితే వరస్ట్ ఉందన్నమాట, నాకైతే అస్సలు నచ్చలేదు. సో ప్రయోగాలు చేయకోకుండా బుద్ధిగా బయట ఒక 50 రూపాయలు పెట్టి ఒక పీస్ తెచ్చుకొని తిని హాయిగా ఉండటం బెటర్ అని అనిపించింది. సో అదనమాట, వేస్ట్ అయిపోయింది మొత్తం.